హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటనుకుంటున్నారా? ఈరోజు తొలి ఏకాదశి కదండి, అందుకని పిల్లల పిండి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. అది కూడా బియ్యం పిండితో. ఒక్కసారి ట్రై చేసేయండి. దీనికోసం మనం ముందుగా మందపాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో నేను ఏ కప్పుతో అయితే చూపిస్తున్నానో అదే కప్పుతో మీరు కూడా కొలతలు తీసుకోండి. ఒక కప్పు వరకు రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ మనము కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీరు హైలో పెట్టేశారనుకో సడన్గా మాడిపోతే లోపల వరకు రైస్ అనేది వేగదు. అందుకని సిమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేందుకు ఒక 5 మినిట్స్ పడుతుంది. చూడండి, రెడ్ కలర్గా వచ్చాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు మనము మళ్ళీ అదే ప్యాన్లో నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను కదా, దానికి 3/4 కప్పు తీసుకున్నానండి బెల్లం. ఎందుకంటే ఈ బెల్లం కొంచెం స్వీట్ తక్కువ ఉంటుంది. అందుకని 3/4 కప్పు వరకు తీసుకొని ఒక 1/2 కప్పు వరకు వాటర్ పోసుకున్నానండి. ఇదే కొలతలతో చేసుకోండి, స్వీట్ చాలా బాగుంటుంది. బెల్లం అనేది కొంచెం పాకం వచ్చేంత వరకు చేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే పాకం లేకుండా లైట్గా బెల్లం కరిగించుకొని దీంట్లో ఆ రైస్ పిండి పోసేసుకుంటే మీరు మెత్తగా బాల్స్ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక 1/4 కప్పు కొబ్బరి తీసుకొని దీన్ని మెత్తగా తురిమేసుకోవాలండి. తురుముకోవచ్చు, కాకపోతే నేను మిక్సీ జార్లో వేసేసి ఫైన్ పౌడర్గా చేసుకున్నాను. ఇప్పుడు మనం అదే మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి, వీటిని తీసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. దీన్ని మనం మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం మనకి బరక అనేది తగలాలి. అప్పుడే మన పిండి అనేది మన పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా అయితే చాలండి. ఇంతలో మన పాకం అనేది రెడీ అయిపోతూ ఉంది. ఇది పేలాల పిండి కాబట్టి పాకం అనేది ఇంత మాత్రం వస్తే సరిపోతుంది. అదే మీరు బాల్స్ చేసుకోవాలంటే జస్ట్ పాకం కూడా రానవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. నేనైతే పిండి చేస్తున్నాను కాబట్టి ఇంత మాత్రం వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనము ముందుగా తురిమి పెట్టుకున్నాం కదండి కొబ్బరి, అది వేసేసుకొని ఒక్కసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ఒక 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఈ ఇలాచీ పౌడర్ వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ పిండికి. దీనంతా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పిండి వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోండి. ఒక్కసారిగా వేసుకున్నారనుకోండి పిండి ఎక్కువైనా అవ్వచ్చు, తక్కువైనా అవ్వచ్చు. దానివల్ల మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను చూపించిన క్వాంటిటీలో కానీ చేస్తే మీరు పిండి అనేది మీకు కరెక్ట్గా సరిపోతుందండి. అలా ఎక్కువ కాదు, తక్కువ కాదు. చూడండి, మొత్తం అంతా వేసేసాను. అంతా కలిపేసుకుంటాను ఒక్కసారి. మీరే చూడండి ఎంత కరెక్ట్గా సరిపోతుంది పిండి. చూడండి, సరిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుందామండి. అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం. నేనైతే జీడిపప్పు వేసాను. మీరు బాదం, పిస్తా, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబిలిటీలో ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ నెయ్యి ఇదంతా పట్టేంతవరకు ఒక 2 మినిట్స్ బాగా కలిపేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఇలా తొలి ఏకాదశనే కాదు, నార్మల్గా టైంలో కూడా మీరు ఒకసారి చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పట్టేసింది. చూడండి ఎలా రెడీ అయిపోయిందో మన పేలాల పిండి అనేది రెడీ అయిపోయింది. వీటిని మీరు కావాలనుకుంటే ముద్దలుగా కూడా చేసి పెట్టుకోవచ్చండి. నేను పేలాల పిండే చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా చేసేసానండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన పేలాల పిండి అనేది రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మొత్తం 15 మినిట్స్లో మనకి ఈ పేలాల పిండి అనేది మనం రెడీ చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ పిండి అనేది మన తొలి ఏకాదశి పండుగ రోజు పర్ఫెక్ట్గా సరిపోతుంది. చేసుకోండి, ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే అండి, మా వంటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.